Hi guys, welcome back to Nandu's World. బాగున్నారా? మీకు థ్యాంక్ యూ సో మచ్. అంటే వారి ఉద్దేశం మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి ఆ లైన్ సరిగ్గా చెప్పురా. మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇచ్చి బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళందరూ నీకు ఇచ్చారు. మీరు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి వీడి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చెయ్యాలనుకున్న వీడియోకి వీటికి తెలుగు నేర్పించడానికి కనెక్షన్ లేదు. సరే, ఇప్పుడు ఏంటంటే టైటిల్ చూసి అర్థమైపోయి ఉండాలి. ఒక నెగిటివిటీకి కూడా ఒక లిమిట్ ఉంటుందండి, లిమిట్ దాటి అనమాట ఈసారి. సరే, వీడి ఫంక్షన్ రిలేటెడ్ ఇంత నెగిటివిటీ 4 ఏళ్లలో నా గొంతు గురించి వచ్చింది, దేని ఫంక్షన్కి వచ్చింది. ఫంక్షన్ జరగగానే పుట్టలో నిద్రపోతున్న పావులన్నీ పైకి లేసి ఇట్ట బుసలు కొట్టినాయి. అసలు అంత అవసరం లేదు కదా. మీ ఇంట్లో ఫంక్షన్ నేను చేయలేదుగా, నా ఇంట్లో ఫంక్షన్ నేను చేసుకున్నా. మీ ఇళ్లలో ఫంక్షన్స్ చేసుకుంటున్నారుగా. మీరందరికీ పెళ్ళైన వాళ్ళు ఆర్ మీ పిల్లలు మీ తల్లిదండ్రులకు పెళ్ళిళ్ళు అనేవి మీ ఫ్యామిలీలో జరిగినాయి కదా. పెళ్ళికి ఏం చేస్తారు, ఊళ్ళో అందరినీ పిలిచి చేసుకుంటారు. దాన్ని ఆర్భాటం అనరు, బ్లెస్సింగ్స్ కోసం చేసుకుంటారు. ఆ బ్లెస్సింగ్స్ కోసం చేసుకున్నప్పుడు చక్కగా ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు. ఓకేనా? ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినప్పుడు ఇది ఒక ఫంక్షన్ వీడియో అని ఎందుకు చూపిస్తారు? అది ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది, అందుకని వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు. మన ఇంటికి చుట్టాలు రాగానే ఇదిగో ఒకసారి ఇల్లు చూద్దామా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఊరికి సరదాగా వాళ్ళు ఇల్లు ఎందుకు చూపిస్తారు? వాళ్ళకి అదొక ప్రైడ్ ఫీలింగ్, అంతేగాని షో ఆఫ్ ఫీలింగ్ కాదు. ప్రైడ్కి షో ఆఫ్కి రెండింటికి తేడా ఉంది. అది ఫస్ట్ తెలుసుకోండి, అందుకే దానికి చదువు ఉండి సావాలి. వీడికి ఏం అర్థమవుతున్నట్లేదు. వీడికి నేనేదో అరవ భాష మాట్లాడుతున్నట్టుంది. నీకు అర్థమైంది కదరా, నిన్ను తిట్టిన వాళ్ళని తిడుతున్నాను. ఓకేనా? ఇంకోటి, మాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ అయినా పాజిటివ్ కామెంట్స్ అయినా నేను చదివి వినిపిస్తాను. దానికి రీజన్ ఎందుకంటే జీవితంలో వీళ్ళు ఎప్పుడు యూట్యూబ్ పెట్టకూడదు అనే రీజన్కి. అది ఒకప్పుడు వీడికి ఉంది ఆ థాట్, ఇప్పుడు పూర్తిగా నశించిపోయింది. ఎవరైతే మా వీడియోస్ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు స్ట్రెంగ్త్ ఇచ్చారో, మేము హ్యాపీగా ఉన్నప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చి, మేము స్ట్రగుల్లో బాధలో ఉన్నప్పుడు మాకు మోటివేట్ చేస్తా బ్లెస్సింగ్స్ ఇచ్చారో, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనం ఒక ఎత్తు ఎదిగినప్పుడు చాలామంది ఉంటారు మనతో, కొంచెం పడిపోయినప్పుడు కూడా మనతో ఉన్నవాళ్ళే నిజమైన వాళ్ళు. నాకు 2700 కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ అన్నీ చూసుకున్నాక కళ్ళలో నీళ్లు తిరిగినాయి అనమాట. వీడికి దిష్టి తగిలింది, దిష్టి తీసేయమన్నారు. నేను ఒకప్పుడు దిష్టిని నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు పూర్తిగా నమ్మలేకపోతున్నా. దిష్టి కన్నా భయంకరమైనది జలస్. అదండి, మనం ఏమనుకుంటామంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే దానివల్లే అని అనుకుంటాం. తప్పు లేదు, ఎందుకంటే నరదిష్టి అని అంటారు కదా. అట్లాగని నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక డిఫరెంట్ పర్సన్ని. మళ్ళీ నేను రోజు దిష్టి తీసుకోవటము, ఇవన్నీ బిలీవ్ చేయటం, ఆ బ్యాక్కి నేను వెళ్ళాలనుకోవట్లా. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేదు, భయంతో ఉండే పర్సన్ని. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ నేను దిష్టి తీయటం మొదలు పెట్టానంటే నాలో ఉన్న పాతనందన వచ్చేస్తుంది. అది నేను తిరిగి తీసుకురాదలుచుకోవట్లా. అందుకని ఏదొచ్చినా ఫేస్ చేద్దామనే అనుకుంటున్నా. సో జలస్ అండి దిష్టి కన్నా భయంకరమైంది. మన జీవితాల్లో ఎన్నెన్నో ఉండనియండి, పక్కనవాడి జీవితంలో ఏదైనా మంచి జరిగిందో అంతే. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది, నా ఛానల్లో 300కు పైగా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ పాజిటివ్ పీపుల్కి, ఎవరైతే మమ్మల్ని అభిమానిస్తారో, ప్రపంచంలో జరిగేదాన్ని పాజిటివ్గా తీసుకుంటారో వాళ్ళ కోసం చేసిన వీడియోస్. నా ఛానల్లో ఇది కాక ఇంకో 2 నెగిటివిటీ పీపుల్కి వీడియోస్ ఉన్నాయి, అది వాళ్ళ కోసం మాత్రమే చేసింది. అలా అని పాజిటివ్ పీపుల్ని చూడొద్దంటల్లా. పాజిటివ్ పీపుల్కి జరిగిన ఎక్స్పీరియన్స్ తెలియాలి. సో వాళ్ళు ఏ రోజైనా మళ్ళీ నెగిటివిటీ ఫేస్ చేసినందుకు ఉపయోగపడుద్ది. ఆ రీజన్కి చేస్తున్నా. ఇది నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళ గురించి అనమాట చేస్తాను. మా వాడికి మేము చేసిన ఫంక్షన్ అండి 10 మందిలో చూపించుకోవడానికి చేయలే. వీడు ఇష్టపడి అడిగితే చేసాం. వీడు 11వ సంవత్సరంలోనే నాకు పంచెలు కావాలని అడిగాడు. పంచెలు అనేది మేము కొత్తగా కనిపెట్టలా యూట్యూబ్ కోసం. నా హస్బెండ్కి కూడా పంచెలు ఇచ్చారు 15 ఏళ్ళకి. పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఇది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో దాన్ని అంత పెద్ద డ్రమాటిక్ సీన్ చేయక్కర్లా. ఆడవాళ్ళు పెద్ద మనిషి అయితే మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, గర్ల్స్ పెద్ద మనిషి అయితే ఓణీలు ఫంక్షన్ చేస్తారు. వీడిని పెద్ద మనిషి అయ్యాడా అన్నారు. పెద్ద మనిషి అయ్యాడు, అందుకనే చేసాం. నీకు అర్థం కాలేదు, రిలాక్స్గా ఉండు. బాయ్ ప్యూబిటీలోకి వచ్చినప్పుడు 15 ఇయర్స్ అప్పుడు చేస్తారు, పాతకాలం నుంచే ఉంది. మన వాళ్ళు ఏంటంటే గుడ్డలు నగల కోసం గర్ల్స్ ఫంక్షన్లు బాగా హైలైట్ చేసేసరికి అబ్బాయిల ఫంక్షన్లు అంతరిచ్చిపోయినాయి. వీడికి అలా అన్యాయం జరగకూడదని వీడే ఫీల్ అవుతున్నాడు. అందుకని చెప్పి వీడికి ఇష్టపడి వీడు అడిగితే మేము చేసింది. ఇంకోటి, ఎవరు చెట్టు నుంచి కోసుకొచ్చి ఇలా దొరపలేదు. బేరాలాడి బార్గెయినుల్లో పెద్ద మంచి మంచి డిస్కషన్లు చేసుకున్నాకే ఎంత ఖర్చు పెట్టాలో డిసైడ్ అయ్యి అంతవరకే పెట్టాం.
ఉన్నదంతా ఆస్తులు అమ్మి పెట్టలేదు, ఊడ్చి పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, యూట్యూబ్లో పెట్టంగానే కోపం వచ్చేసింది. మీరు మాత్రం వాట్సాప్ స్టేటస్లో మీ ఇళ్లలో ఫంక్షన్లు జరిగినాయి, మీ పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్లు అయినాయి, మీ అమ్మాయిలకి మీ అబ్బాయిలకి పెళ్లిళ్ళైనా పెట్టుకుంటారు, మీ పెళ్లిళ్ళైనా కూడా అది యూట్యూబర్ అయితే యూట్యూబ్లోనే పెట్టుకుంటారు. అర్థమవుతుంది కదా? ఎక్కువ వస్తున్నా కదరా బన్ను, నువ్వు కొంచెం ఆగు, నువ్వు టెన్షన్ పడకలే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మేము ఫంక్షన్ చేసుకున్నాం, ఫంక్షన్ హాలు. ఆ ఫంక్షన్ హాల్లో 100 మంది ఫంక్షన్లు చేసుకున్నారు. అందులో మేము ఒక్కళ్ళం. అది మేము కట్టించిన హాలు కాదు, మాది కాదు, మేము సృష్టించింది కాదు. మేము పెట్టుకున్న నగలు కానీ చీరలు కానీ అందరూ కొనే షాపుల్లో కొన్నవే. నేను వెళ్ళి డైమండ్లు ఎక్కడ తవ్వుతారో అక్కడికి వెళ్ళి ఇంత లావు డైమండ్లు తవ్వించుకొని మెడలో వేసుకు తిరగలా. అందరు కొనుక్కునే కొట్టులోనే నేను కొనుక్కున్నాను. నాది కనిపించింది అంతే, మిగతా వాళ్ళు కనిపించాల పడి ఆడవడానికి. ఇది నెగిటివ్ పీపుల్ మెసేజ్. ఇది పాజిటివ్ పీపుల్కి నేను చెప్తున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మేము ఒక షాప్కి వెళ్ళినప్పుడు అండి సూపర్ మార్కెట్లో దానిమ్మకాయలు కొనుక్కొచ్చాం. మొత్తం 8 కాయలు ఉన్నట్టు ఉన్నాయి, ఒక 9-10 పౌండ్లు అయినట్టుంది. కాయ 1 pound 50 పడింది. అంటే ఏంటంటే 150 రూపాయలు ఇండియన్ రూపీస్లో ఒక్కొక్క కాయ పడింది. 8 కాయలు ఇంత బాక్స్ వచ్చినాయి. మేము సమ్మర్లో ఎక్కువ ఫ్రూట్స్ తింటాం, వింటర్లో తినలేము చలికి. అయితే కాయలు తెచ్చుకున్నాము. తర్వాత నాకు హెల్త్ బాగోలేదు, ఒక వారం రోజులు 10 రోజులు అందరం సిక్ అయ్యి 10 రోజులు గ్యారేజ్లోనే పెట్టేశాను ఆ కాయల్ని. క్లోజ్డ్ గరాజ్లో మనం అట్ట పెట్టేసరికి ఆ కాయలు లోపల పాడైపోయినాయి. సరే ఇంట్లోకి తెచ్చుకున్నాం, కొంచెం హెల్త్ రికవరీ అయిపోయినాక తెచ్చుకున్న ఒక కాయకు వస్తే కుళ్ళిపోయింది. సరే అని ఇంకోటికి వస్తే కుళ్ళిపోయింది. మొత్తం 8 కాయలు కుళ్ళిపోయినాయి అండి. అప్పుడు అనిపించింది, అబ్బా ఇంత బట్టి తెచ్చుకున్నాం, ఒక్కొక్క కాయ అనవసరంగా వేస్ట్ అయిపోయింది, ఎవరికి కాకుండా డబ్బులు వేస్ట్ కదా అని కొంచెం ఫీల్ అయ్యాను. అంటే ఇదేంటంటే ఒక నార్మల్ పీపుల్ ఇలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇదే ప్లేస్లో నెగిటివ్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఆ పాయింట్ ఎలా వస్తుందంటే, మనం ఇంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాం కదా, అనవసరంగా వేస్ట్ అయిపోయాయి అని షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు. నీ దగ్గర కొన్న కాయలు మా దగ్గర పాడైపోయినాయి అని. అక్కడెక్కడ కాయ పాడైపోయినా, టేస్ట్ నచ్చకపోయినా రీఫండ్ పాలసీ ఉందనేది అక్కడ ఉండదు ఆ బాక్స్ మీద. ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉంటుందండి, టేస్ట్ నచ్చకపోయినా సాటిస్ఫై కాకపోతే రీఫండ్ పాలసీ మనం ఇచ్చుకోవచ్చు. దానికి కూడా డే లిమిట్ ఉంటుంది, కొన్ని 14 days, కొన్ని 28 days. సో దాని మీద ఉండదు. సో ఆ షాప్ వాడు ఇవ్వలేడు, సూపర్ మార్కెట్ వాడు. ఆబ్వియస్గా తప్పు మనదేగా, మనమేగా పాడు చేసుకుంది. అది మనం బయటికి చెప్పం, షాప్ వాడిని బ్లేమ్ చేస్తాం. కానీ షాప్ వాడు ఇవ్వడు, ఎందుకంటే దాని మీద రాసి లేదు. రాసి ఉంటేనే ఇస్తారు, రిటర్న్ పాలసీ ఉంటేనే, రీఫండ్ పాలసీ ఇవ్వడు. సో మనం పగబట్టేస్తాం. ఆ కాయలు పారేసుకొని ఆ పగ మనకి చల్లారదు. ఆ పోయిన 8-9 పౌండ్లకి మనం ఎటువంటి పగ పెట్టుకుంటామంటే ఆ షాప్ వాడి మీద మనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పుకుంటాము, అసలు ఆ షాప్లో కాయలు కొనమాకండి, ఏమీ బాగా అన్ని కుడిపోయిన కాయలు అమ్ముతాడని చెబుతాం. అప్పుడు మన ఈగో సాటిస్ఫై అయిపోద్ది. మన తప్పు చెప్పం కదా, చెప్తే మనం ఎదవలమని తెలిసిపోద్ది కదా, అది చెప్పం. సో అందుకని వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఏదో వీళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందిలే అనుకొని వాళ్ళ మానాన్ని కొనుక్కుంటుంటారు. అది మన కళ్ళుకి నచ్చదు. మనలో ఉన్న పాపిష్టితనం ఇంకో రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఇక ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఆనందపడి శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతాం అనమాట. మనం మానసికంగా ఒక క్షోభని అనుభవిస్తాం. నేను చాలా తెలుగులో చెబుతున్నట్టున్నాను, ఒక మెంటల్ డిజార్డర్ బేసిక్గా, దాన్ని ఏమంటారో తెలియదు. దాంట్లో మనం ఎట్ట ఫీల్ అవుతామంటే ఆ షాపుకు రిలేటెడ్ థింగ్స్ దగ్గర నెగిటివ్ కామెంట్స్ పెట్టడమో, ఆ షాపు సైటుల్లో బ్యాడ్ రివ్యూస్ పెట్టడమో, ఇంకా చివరికి మన గూడు ఎవ్వడో ఇనిసావడు. చివరికి వచ్చే ఆప్షన్ ఏంటంటే, మన ఇష్టపడే తల్లిదండ్రులు, మన సొంత సిబ్లింగ్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకుంటాం. నేను ఆ షాపు దగ్గర అన్ని కాయలు కొన్నాను, మొత్తం నాశనం అయిపోయి సచ్చి వేస్ట్, ఆ దిక్కుమాలిన షాపు, ఎప్పుడన్నా మీరు కొనాలనుకున్నా కొనొద్దు అని చెబుతాం. మన తల్లిదండ్రులకి మన రిలేటివ్స్కి ఆ షాపులో కొనే అలవాటు లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా ఎనిమిటీ వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళ కిడ్డు ఫేస్ చేసింది ఆ షాపు వల్ల కుళ్ళిపోయిన కాయలు కొని కిడ్డు డబ్బులు వేస్ట్ అయినాయి అని. సో ఇక్కడ తప్పు తల్లిదండ్రులది కాదు, ఆ చెప్పిన ఆ నెగిటివ్ పర్సన్ది. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా మన జీవితంలో ఎనిమీస్ ఉంటారు. నేను ఫస్ట్ చెప్పింది కాయలు కొన్న పర్సన్ గురించి, ప్రత్యక్షంగా ఉండే ఎనిమి ఆ షాపుకి. ఇక పరోక్షంగా ఉండే ఎనిమి ఎవరంటే ఆ పర్సన్కి రిలేటెడ్ పేరెంట్స్. సగమే వింటారు, మొత్తం తెలియదు, వాళ్ళకి ఏం జరగదు. ఎప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంత గొప్పవాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు. మర్డర్ చేసినా నా పిల్లోడు గొప్పోడే అంటారు. సో అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మర్డర్ చేసి వెళ్ళి పట్టించిన వాడిని ఉన్నారు. సో అది పెంపకాన్ని బట్టి ఉంటుంది. మనం పూర్తి నిజం తెలుసుకోవాలి. అది తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకి లేదండి. జస్ట్ ఎదురుగా కనిపించే ఒక పర్సన్ మీద ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పడేస్తే మన ఈగోలు సాటిస్ఫై అయిపోతాయి. అది జరుగుద్ది. అట్లా మొదలవుతుందండి నెగిటివ్ మైండ్ సెట్. మనం ఏమీ చేయలేనప్పుడు మన చేతగానితనాన్ని మనకి కంటికి కనిపించే పర్సన్ మీదకి నెట్టేయటం, బ్లేమ్ చేయటం. ఫస్ట్ మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉండే ఎనిమీస్ మన లైఫ్లో ఇలా ఫామ్ అవుతారు. సో ఆ షాప్ వాడికి ఫామ్ అయిన ఎనిమీస్ ఇట్టుంటారనమాట. అలా ప్రచారం చేసుకొని కొంతకాలం ఆనందపడతారు. షాప్ వాడు బిజినెస్ వాడు చేసుకుంటుంటాడు, బాగుపడిపోతూనే ఉంటాడు.
ఒక స్టేజ్ వచ్చినాక ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఆ షాపు ఓనర్ దగ్గరికి వెళ్తుంది. కాసేపు దురుపుకొని వదిలేస్తారు. కొంతకాలం అయినాక వాళ్ళని ఇరిటేట్ చేసింది అనుకోండి, అప్పుడు రివర్స్ అయ్యి ఇది స్ప్రెడ్ చేసిన పర్సన్ని ఎతికి ప్రూవ్ చేయమని అడుగుతారే, అప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఇది మన జీవితాల్లో చాలామంది మనం చేసుకునే జాబుల్లో, మనం చేసుకునే బిజినెస్ల్లో, మనం ఉండే సోషల్ మీడియాలో ప్రతి చోట ఉంటారు. వీళ్ళు వాళ్ళ తప్పుని కవర్ చేసుకోవడానికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు, ఎలగేషన్లు ఆర్ లేకపోతే రోమర్స్, లేకపోతే మిస్లీడింగ్ పోస్టులు, నెగిటివిటీ కామెంట్స్, వాళ్ళకి అది ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ తప్పు ఎవరిదంటే ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళదే, ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళది. వీటన్నిటికీ మొదటి కారణం పర్సనల్ ఎనిమిటీ, దెన్ జలస్ వల్ల వచ్చే ఎనిమిటీ. ఇదేనండి. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది, నెగిటివిటీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటింది అనుకోండి మనం అఫీషియల్గా లీగల్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇన్నేళ్ళు ఒక రకమైన నెగిటివిటీ, మా వాడి పంచల ఫంక్షన్ బయటికి రాగానే కొత్త రకం నెగిటివిటీ వచ్చిందనమాట. ఒక అతను సక్సెస్ఫుల్గా లైఫ్లో ఏదైనా లీడ్ చేశాడు అనుకోండి, ఎన్ని పాపాలు చేసి సంపాదించాడో అంటారు. అదే ఒక పర్సన్ కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, ఎన్ని పాపాలు చేస్తే వీడికి ఇన్ని కష్టాలు చుట్టుకున్నాయో అంటారు. ఎదుటోడు ఎప్పుడు పక్క మనిషికి ఏం జరిగినా పాపాలు చేస్తేనే వచ్చిందనుకుంటారు. వాళ్ళు అనే మాటలే వాళ్లే పాపిస్తోళ్ళు, అది ఎవరికి తెలియనివ్వరు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. బేసిక్గా పాపిస్టోళ్ళ గురించి, మంచివాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా. ఎందుకంటే మీ జీవితాల్లో కూడా ఇట్లాంటి పాపిస్టోళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కాకపోతే అవి వాళ్ళు మీరు తెలుసుకునేసరికి మీరు బాధపడిపోయి, మీరు నష్టపోయి, డిప్రెస్ అయిపోయి కూడా ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్న ఒక్క మాట ఏంటంటే, పాము మన కాటేస్తుందండి. కాటేసినప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షను కాటేసిన పాము విషాన్ని బయటికి తీర్చుకొని మన లైఫ్ని మనం లీడ్ చేయటం, ఆ పాము ఉండే సరౌండింగ్స్కి దూరంగా ఉంటాం. రెండో ఆప్షను పాము కాటేసినాక పాయిజన్ని, ఆ విషాన్ని తీర్చుకోగానే ఆ పాము కోసం ఎంటాడటం, అది ఎక్కడుందో దాన్ని ఎతికి నన్ను ఎందుకు కాటేసిందో రివెంజ్ తీర్చుకోవాలనుకోవటం. మూడో ఆప్షను పాము కాటేయగానే దాని మీద కోపంతో దాన్ని ఎంటబడి దాన్ని నెట్ట సంపాలనే రివెంజ్తో తిరగటం. సో ఇప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మేము మొదటి ఆప్షన్ తీసుకున్నాం, కాటేసిన పాము విషాన్ని తీసేసి దూరంగా ఉండి లైఫ్ని లీడ్ చేయటం. ఆ పాము కాటేసి వెళ్ళిపోతుంది, ఇంకొకరిని కాటేయడానికి వెళ్ళిపోద్ది, దాని జాబ్ చేసేస్తుంది కాటేసే పాము. కాటేసిన పాము విషాన్ని ఎలా తీసుకోవాలి అనేది, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. సో అందుకని పద్దాక పాములు వెంటబడి మనం టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని మేము చాలా వదిలేసాం. కొన్ని లిమిట్ దాటిని కాబట్టి ఇంక యాక్షన్ తీసుకున్నాం. దీని యాక్షన్ రిజల్ట్ తొందరలో బయటకు వస్తుంది, అన్నీ నేనే బయట పెడతాను, ఆ రోజు కూడా వస్తుంది. ఒకే పాము పద్దాక కాటేసింది అనుకోండి, ఆ పాము సచ్చేదాకా అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటాం ఇంకొకళ్ళకి అది జరగకుండా ఉండటానికి. నెగిటివిటీ కూడా అలాంటిదే. ఒకసారి నవ్వుకుంటాం, ఒకసారి ఫీల్ అవుతాం, ఒకసారి వదిలేస్తాం దులుపుకొని, నాలుగోసారి ఏం చేస్తామంటే యాక్షన్ తీసుకుంటాం. సోషల్ మీడియాలో నాకు చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యి నాకు డీటెయిల్స్ పంపించారు కాబట్టి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వీడియో చేస్తున్నాను. మా మీద జలస్తో కానీ, పర్సనల్ ఎనిమిటీతో కానీ దిక్కుమాలిన పనులు చేసింది లాంగ్ టైం సాగదు. మా దాకా వచ్చింది కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, ఫేక్ ఐడీలు పెట్టుకోవటం, లేకపోతే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, అంతెందుకు మా ఫోటోనే పెట్టుకుని ఐడి క్రియేట్ చేసేసి వస్తున్నారు. సో అట్ట పెట్టుకొని ఆర్ లేకపోతే వేరే ఎవరికైనా ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనో ఫేస్బుక్ అకౌంట్లోనో అటాచ్ చేసుకొని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసేసుకొని అట్లా ఫేక్ ఆర్టిటీతో పెట్టుకొని ఇలా పోస్టులు పెట్టడము, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం చేస్తారు. నిజంగా నిజాయితీ ఉండి నువ్వు తప్పు చేయకుండా మంచిగా ఉన్నవాడివైతే ఆడైనా మగైనా మీ రియల్ ఐడెంటిటీతో విత్ ప్రూఫ్స్తో కనిపించి నెగిటివ్ కామెంట్ పెట్టండి. మీ సైడ్ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి, మీ సైడ్ జలస్ని కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ మీద రొద్దొద్దు, ఎంతో కాలం నిలబడదు. యూకేలో మన ఇష్టం లేకుండా మన ఫోటో ఐడి పెట్టుకొని ఆర్ మన ఫేస్ని యూట్యూబ్ నుంచి కట్ చేసి పెట్టుకొని పెట్టిన పోస్టుల్ని ఎంకరేజ్ చేయటం కానీ, ఎంకరేజ్ చేసిన గ్రూపుల్ని కానీ, ఎంకరేజ్ చేసిన ఎనానమస్ అకౌంట్లను కానీ మన తెలుగు వాళ్ళు మళ్ళీ వాటిని ఫార్వర్డ్ చేసుకొని గ్రూపుల్లో చర్చలు పెట్టుకోవటాలు, నెగిటివ్ కామెంట్లని స్క్రీన్ షాట్లు తీసుకొని ఫార్వర్డ్ చేసి చర్చలు పెట్టుకోవటాలు, ఇవన్నీ ఈ కంట్రీలో స్మీర్ క్యాంపెయిన్ యాక్ట్ కింద క్రిమినల్ అఫెన్స్ అనమాట. సో అందుకని చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ లింక్ అండి, ప్రతి పెంట కనెక్షన్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏ ఐపీ అడ్రస్ నుంచి ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎటుపోతుందో ఎంక్వైరీ చేయడం పెద్ద పని కాదు. ఇక్కడ తీసుకునే యాక్షన్ ఇక్కడ తీసేసుకున్నాం, సోషల్ మీడియా హెరాస్మెంట్ కింద. ఇండియాలో తీసుకునేది ఇండియాలో తీసుకోబోతున్నాం. సో అందుకని ఎక్కడిదక్కడే జరుగుద్ది, ఎవరిని వదిలే సమస్య లేదు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే నచ్చిన ఫోటో పెట్టుకోవటం, ఎవడో ఒకటి ఏది పెడితే అది కామెంట్ చేసేయటం,
ఆట అయిపోయింది. ఇంకోటి మీకు సిగ్గున్నోళ్ళు అయితే మీ ఐడిని చూపించి పెట్టుకోవాలి కదా, అంత సిగ్గులేని బతుకు కాబట్టి మీ ఐడెంటిటీ చూపించకుండా దాసోసి వస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఎదగలేకపోవటం, పక్కనోడు ఎదిగేసరికి ఏడవటం. రెండోది, వాళ్ళు పర్సనల్గా మన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్కి మనం దానికి తగ్గ హెల్ప్ చేయలేకపోవటం. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మన జీవితంలోకి సడన్గా తెలుగు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ జీవితాల్లో బాధలు ఉన్నాయి, కన్నీళ్లు పెట్టుకొని హెల్ప్ చేయండి అని బతిమిలాడితే, అది ఫలితం ఆశించో ఫలితం ఆశించకుండానో వాళ్ళంతటి వాళ్ళు బతిమిలాడితే ఏదో ఒక రీజన్కి మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెల్ప్ చేస్తాం. అంటే ప్రత్యక్షంగా చేస్తే ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన కంపెనీల్లోనో మన కంపెనీల్లోనో జాబులు ఇవ్వటం, పరోక్షంగా అంటే ఫ్రెండ్కి చెప్పి తెలిసిన వాళ్ళతో ఇప్పించటం. ఏం చేసినా మనం హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళు ఆ జాబులకి తాగెళ్ళి సావటం, అక్కడికి వెళ్ళిన అమ్మాయిలను అబ్యూజులు చేయటం, ఆరు లేకపోతే అక్కడ దొంగతనాలు చేసి సావటం, ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళ మీద యాక్షన్లు తీసుకొని వాళ్ళ మీద ఇక్కడ క్రిమినల్ కేసులు ఉంటాయి. అవి కవర్ చేసుకోవడానికి కంట్రీ నుంచి పారిపోవాలి. వాళ్ళు పారిపోవాలంటే ఆప్షన్ ఏంటి? ఏదో ఒక రకంగా డబ్బులు కావాలి, ఆరు ఏదో ఒక రకంగా వాళ్ళకి పగ చల్లారాలన్నమాట ఆ జాబ్ ఇప్పించిన వాళ్ళ మీద. ఏం చేస్తారు? నోటికి వచ్చింది ఇష్టమైంది చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ నిజం అనేది ఒకటి ఉంటుందండి, అది మనీ కన్నా మోస్ట్ పవర్ఫుల్ది నిజం. ఆ నిజము 100లో 9 మందే వింటారు, 91 మంది వినరు. వాళ్ళకి నిజంతో పని లేదు, అంత టైం కూడా లేదు. ఏదైతే మచ్చపడిందో ఆ మచ్చ మీదే డ్యాన్స్ వేస్తుంటారు. ఆ 9 మందో 10 మందో నిజం వింటారే, ఆ నిజం విన్న రోజు, నిజం బయటికి వచ్చిన రోజు న్యాయం జరుగుద్ది అనమాట. సో అందుకని నిజం అనేది అనుభవించేవాడికి తెలుసు, ఆ పెయిన్లో ఉన్నవాడికి తెలుసు, హెల్ప్ చేసినందుకు టార్గెట్ చేసిన వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే అండి, ఎవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చి మనం హెల్ప్ అడగంగానే ఊగిపోయి మనమే హెల్ప్ చేయక్కర్లా. ఆడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఎవ్వరూ హెల్ప్ చేయకండి. ఇక్కడ ఎవ్వరు నీనా లేరు, తెలుగోడు ఇండియన్, ఈ 2 రీజన్లకి ఎవరు ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోకండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, 1 సైడ్ స్టోరీ వినమాకండి, 2 పక్కల వినండి. వాళ్ళు ఎవరి గురించి చెడు చెబుతున్నారో ఆ పర్సన్ నుంచి కూడా నిజమేనండి. అప్పుడు డెసిషన్ తీసుకోండి విత్ ప్రూఫ్స్. చెప్పడం ఏముంది, నోరేగా ఎన్నైనా చెబుతారు. ప్రూఫ్స్ ఎవరికైనా సరే, మీకు ఏదైనా చెడు జరిగితే మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రూఫ్స్ ఎందుకు అడుగుతారంటే ఇదిగో ఇలా ఈ పర్సనల్ జలస్తో ఎదవేషాలు లేకుండా ఉంటారని. సో అందుకని నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్లో ఇనూరుకుంటే సింపుల్గా అయిపోయింది దులిపేసుకున్నారు అనుకోకండి. నెగిటివిటీ స్ప్రెడ్ అయిన కొద్దీ దానికి తగ్గ యాక్షన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కామ్గా చూస్తా ఊరుకోరు. 100వ తప్పు మా దగ్గర చేయమాకండి. మీకు విషయం తెలుసా, మా వాడికి హెల్త్ బాగాలేదని మొన్న వీడియో పెట్టిన దానికి కూడా నెగిటివిటీ వచ్చింది. ఎంతమంది మీరు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారో మీ అందరి మధ్యలో ముసుగేసుకొని కొంతమంది ఏడిసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మీరు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పేరు రాసుకొని ఇంత నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి పెట్టే టైము ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటుంది. మీ జీవితంలో ఆ 30 మినిట్స్ జలస్కి ఇంత వేస్ట్ చేసుకుంటున్నారా? పాయిజన్ టైప్ అండి జలస్. అసలు అది మన బాడీలోకి వెళ్ళిన కొద్దీ మనమే పాముల్లా మారిపోతాం. నెగిటివిటీని అంత తాగేసి తినేమాకండి, లిమిటెడ్ గుంచుకోండి. లిమిట్ దాటితే తర్వాత మీ జీవితాలే పాడవుతాయి. మన జీవితాల్లో మంచి జరిగింది యూట్యూబర్స్ చూపించుకుంటున్నారు, చెడు జరిగింది చూపించుకుంటున్నారు కొందరు. యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, తుమ్మినా అందులో తప్పే, దగ్గినా అందులో తప్పే. తుమ్మింది కూడా వ్యూస్ కోసం, దగ్గింది కూడా డబ్బుల కోసం. అది ఈజీ అయిపోయింది అనేయటం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా, కొంతమంది దానికి చర్చలు కూడా పెడుతున్నారండి. యూట్యూబ్లో హోమ్ టూర్ చేయటం వెనక అర్థాలన్నమాట. ఇంటికి 4 వస్తే ఇల్లు మాత్రం గర్వంగా చూపించుకుంటాము, అదే మీ ఇల్లు ఎలా ఉంది మీ ఇల్లు ఎలా ఉంది అని యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెట్టినప్పుడు ఇలా ఉంది అని చూపిస్తే తప్పేంటి? ప్రమోషన్ల గురించి రచ్చరచ్చ చేసి పెట్టారు. నేను మన ఇండియాలో చేస్తే నాకు ఇండియా ప్రమోషన్లు మోర్ దాన్ 100 వస్తే అందులో 35 షార్ట్ లిస్ట్ చేశాను. 35లో నేను 7 ప్రమోషన్స్ చేశాను. పెద్ద వీడియోస్, చిన్న వీడియోస్ ఒక 5 6 చేశాను షార్ట్స్. ఇవన్నీ నేను ఫిల్టర్ చేసి ఎంక్వైరీ చేసి చెక్ చేసి ఎవరికైనా యూజ్ అవుద్దేమని థింక్ చేసి చేసినవి. ఎవరో ఒక కమర్షియల్ పర్సన్ వచ్చి షోరూమ్ వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ మాది మంచిది అని ప్రోడక్ట్ చెప్పండి అని అడుగుతారు. నన్ను అభిమానించే వాళ్ళు ఒక విషయం తెలుసుకున్నప్పుడు దాని వెనక నిజమో తెలుసుకోవాలి. ఇదంతా ఎంక్వైరీ చేసి ఈ విషయాలన్నీ తెలుసుకొని టైం పెట్టి మేము ఫ్రీగా చేసిన ప్రమోషన్కి వాళ్ళు కమర్షియల్గా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాంటప్పుడు మేము ఫ్రీగా ఎందుకు చెప్పాలి? సో నేను ఛార్జ్ చేసే ప్రమోషన్ చేస్తా. అదే మాట నేను వీడియోలో చెప్పా. అండ్ మీరు అందరూ ఉద్యోగాలు చేసుకోరా, ఫ్రీగా ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకొని. సో మీరు ఏం చూస్తారంటే కంటికి కనిపించే మాలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. అండ్ ఇంకో మాట, మీరు ఎవరిని నమ్ముతారంటే ప్రతి వీడియో ప్రమోషన్ చేసి 24 గంటలు ఒక వందల ప్రొడక్ట్లను ప్రమోట్ చేస్తారే వాళ్ళని నమ్మండి. ఏదో ఒక ప్రొడక్ట్ రైటు అని కరెక్ట్గా రీసెర్చ్ చేసిన వాళ్ళని నమ్మమాకండి. అంతే కదా, కోకోలా థమ్స్అప్ తాగినట్టు నార్మల్ కొబ్బరి నీళ్ళు తాగమంటే ఎందుకు తాగుతారు? అదే రియాలిటీ. కొన్ని ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయను కదా, వాళ్ళకి నేను ప్రమోషన్ చేయనని చెప్తా కదా.
వాళ్ళని ఏమైనా చూస్తూ ఊరుకుంటారా? ఒక గ్రూపుని తయారు చేసి నాకు ఒక నెగిటివిటీ తయారు చేస్తారు. మనకు ఒకప్పుడు మహాభారతము రామాయణం గురించి మనకు స్కూల్లో హిస్టరీలో బాగా చెబుతారు, కానీ ప్రజెంట్ జరిగే యుద్ధాల గురించి చెప్పరు. ఒకప్పుడు యుద్ధాలు జరిగినాయి ధర్మం కోసం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు స్వార్థం కోసం. ఒక మనిషి పర్సనల్ స్వార్థం కోసం, పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ థాట్, పర్సనల్ రివెంజ్, దానికి జరుగుతున్న యుద్ధాలు. స్కూళ్ళల్లో ఫస్ట్ మార్చాల్సింది ఇదండి. అదే హిస్టరీని ప్రజెంట్ జరుగుతున్న రియాలిటీతో కంపేర్ చేసి రెండూ కలిపి చెప్పండి. మేము 90s మొత్తం హిస్టరీ చదువుకొని వచ్చాం. బయటకు వచ్చేసరికి వాళ్ళ సోషల్ మీడియాలో ఎవ్వరికి ఎథిక్స్ లేవు. సో అటువంటి దాన్ని ఫేస్ చేయడానికి మాకు మెంటల్ స్ట్రెంత్ సరిపోవట్లా. అదే మీరు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడే హిస్టరీలోనే అప్పుడు జరిగిన ధర్మయుద్ధం గురించి, ఇప్పుడు జరుగుతున్న స్వార్థ యుద్ధం గురించి రెండూ చెప్పండి. అప్పుడు పిల్లలు బయటికి రాగానే ప్రజెంట్ సొసైటీలో బతకడానికి మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది. ఇది నా గోడేగా నాకు తెలిసి ఎక్కడా సిస్టమ్ మారదని నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చే పిల్లలు రియాలిటీలో వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ సరిగ్గా లేక డిప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్ని చాలా దారుణంగా నాశనం చేసుకుంటున్నారండి. యూట్యూబ్లో ఏంటండి పర్సనల్ వీడియోస్ పెడుతున్నారు. పర్సనల్ అనేది మీ ఒపీనియన్. పర్సనల్ అంటే ఏంటో తెలుసా? అసలు మీ ఆస్తుల వివరాలు చెప్పటం, మీ ఫైనాన్షియల్ వివరాలు చెప్పటం, రిలేషన్స్ మధ్య ఉండే గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ చెప్పటం, ఇవన్నీ పర్సనల్స్. మీ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారో చెప్పటం, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పడం, అవి పర్సనల్స్. ఓకేనా? మన జీవితాల్లో ఉండే ఎనిమీస్ సరిపోక ఈ సోషల్ మీడియా ఎనిమీస్ మళ్ళీ ఎక్కువ తెచ్చారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివిటీని నెగిటివిటీని రెండూ కలిపి తీసుకోవాలి. అదే స్ట్రెంగ్త్, అదే మెంటల్ స్ట్రెంగ్త్ అని వాళ్ళు ఒక పర్సనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. అది రాజ్యాంగంలో ఉన్నదేం కాదు, ఒక కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంటు కాదు. నువ్వు నెగిటివిటీ తీసుకోవాలనుకునేది. మంచినీళ్ళకి మురుగునీళ్ళకి తేడా ఉంటుంది, బట్ రెండు నీళ్ళే. బట్ మురుగునీళ్ళు తాగితే రోగాలు వచ్చి వస్తాం, మంచినీళ్ళు తాగామనుకో హెల్తీగా ఉంటాం. మరి ఎందుకు మనం మురుగునీళ్ళు తాగట్లా? అదే రియాలిటీ. సోషల్ మీడియాలో పాజిటివిటీ నెగిటివిటీ కూడా అంతే అండి. ఒకళ్ళు తిడితే, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడితే ఎందుకు తీసుకోవాలి? నేను తీసుకోను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తీసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. ఒకడు ప్రెజర్ పెడితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎదుగుతున్న ప్రతోడి మీద ఒక రాయి వేసేస్తుంటారు. తగిలిందనుకో, వర్క్ అయిందనుకో ఒక మచ్చ పడిపోద్ది, దెబ్బ తగిలి మచ్చ. తగలేదనుకో ఏసాంగా అనే సాటిస్ఫాక్షన్ అది. సో అందుకని నెగిటివిటీని నేను తీసుకోను, అందుకని తిరిగి మీకే ఇచ్చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ నెగిటివ్ పీపుల్. నేను తీసుకున్న నెగిటివిటీ మీ మొహాన్ పడేసాను, ఎట్టా కొట్ట ఆడవండి. ఇక పాజిటివ్ పీపుల్కి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ అందరి జీవితాల్లో ఇవాళ మేము ఫేస్ చేసిన లాంటి ఎక్స్పీరియన్స్లు మీకు జరిగే ఉంటాయి. ఈ వీడియో కింద కామెంట్స్లో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్లు మీరు కంఫర్టబుల్ అయితే షేర్ చేయండి. ఎవరైనా రేపు ఈ కామెంట్స్ని చదివినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్లు ఆన్సర్లు అవ్వచ్చు, హెల్పే అవుతుంది, వేస్ట్ అవ్వదు. అందుకని మీ పేరులతో చెప్పలేకపోయినా అట్లీస్ట్ మీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అంటే పాజిటివ్ అంటే మీరు ఆ నెగిటివిటీని దాటి మీరు ఎలా ముందుకెళ్ళారు అనే ఎక్స్పీరియన్స్ అప్పుడు పాజిటివ్ అవుతుంది. బాగా సక్సెస్ అయినాక ఎంత సక్సెస్ అయ్యారనేదే చూస్తారు. వాళ్ళు తొక్కిన ప్రతి ముళ్ళు ఎవ్వరు చూడరు, ఆ ముళ్ళుకి ఉన్న పెయిన్ కూడా ఎవరు గ్రహించరు. పాతకాలంలో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి తప్పు చేశాడు అని ఎవరైతే ధైర్యంగా చెబుతారో ఆ మనిషి కూడా తన ఫేస్ చూపిస్తే ధైర్యంగా చెప్తాడు. ఆరో ఒక మనిషి మీద జలస్ వస్తే ఆ జలస్ ఉన్న కోపాన్ని ఎట్ట చూపించాలో తెలియక వెనకమాల చాటుగా ఏమైనా మాటలు చెప్పాలంటే వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు కాదు. పాతకాలంలో చెప్పినా అదిగో ఆ పేరు చెప్పి ఈ పర్సన్ చెప్పాడంట అని చెప్తారు. ఆబ్వియస్గా ఎవరు మన గురించి జలస్తో ప్రచారం చేశారో తెలిసిపోతుంది. పాతకాలంలో అందుకనే నెగిటివ్ పీపుల్ తక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీని దాచుకునే ఆప్షన్ ఉండేది కాదు, ఏదో రకంగా బయటకు వచ్చేది ఆ ఊళ్ళో. ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియా వచ్చినాక ఫేక్ అకౌంట్లు, VPNలు చేంజ్ చేసుకోవటం, IP అడ్రస్లు కనిపించకుండా మ్యానిపులేట్ చేసే సాఫ్ట్వేర్లు వాడటం, దీనివల్ల మొహం దాచుకునే బతుకులు ఎక్కువైపోయినాయి. మనం జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మన జీవితంలో కొందరు మంచోళ్ళు వస్తారు. మనం జల్లెడి బట్టి ఎతికినా కూడా దొరకరు వాళ్ళు. కానీ మన లైఫ్లోకి ప్రాబ్లం వచ్చినప్పుడే కొందరు మంచివాళ్ళు మన జీవితంలోకి వస్తారు. మనకి వాళ్ళ వాల్యూ అప్పుడే తెలుస్తుంది. అలా మా లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా జీవితంలోకి వచ్చిన కొందరు మంచి వాళ్ళ వల్ల మేము కొన్ని నేర్చుకున్నాం, కొన్ని లెసన్స్. ఏదో ఒకరోజు వాళ్ళతో పాటు ఫ్యూచర్లో నేను వీడియోస్ పెడతాను, బట్ ఇప్పుడు కాదు. బట్ వాళ్ళ వల్ల మేము ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నది ఏంటంటే, మనం రైటు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి యుద్ధమే చేయాలి. మన సైడు తప్పు లేదు అని మనం ఒక చోట మనం ఫ్రేమ్ అయ్యాము అనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి టైం పెట్టినా పర్వాలేదు, బట్ ప్రూవ్ అయితే చేసుకోవాలి, గివప్ అయితే ఇవ్వకూడదు అని మేము నేర్చుకున్న లెసన్. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నాకు ఒకళ్ళు చెప్పారు. అది వాళ్ళ జీవిత ఎక్స్పీరియన్స్తో చెప్పారు. అది అక్షరాల నిజమండి. సోషల్ మీడియా అలాంటిదే.
పాతకాలంలో లేని సోషల్ మీడియా ఇవాళ ఉంది కాబట్టే కదా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు ఒక మెయిన్ కన్సర్న్ అయిపోయింది. ప్రతి 6 నెలలకి యూట్యూబ్లో నాకు ఇది ఒక కంట శోష. ఏం చేస్తాం, ఉపయోగపడితే ఎవరికైనా ఉపయోగపడుద్ది. మళ్ళీ దీనికి కూడా నెగిటివిటీ తీసుకొని దీనికి కూడా ట్రోల్స్ చేసి దీనికి కూడా ఒక యుద్ధం చేశారంటే మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా మార్చలేడని అర్థం. సరే, అది లీవ్ ఇట్. అండ్ ఇంకో చివరి మాట, ఒక మాట చెప్తున్నానండి. మొన్న మా వాడి ఫంక్షన్ అప్పుడు నేను మంగళసూత్రాలు వేసుకోలేదని వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఫంక్షన్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లను పట్టుకొని వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను మాట చెబుతున్నాను, సినిమాలు తీస్తారు 3 గంటల డైరెక్టర్లు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి కోట్లు పెట్టి జీవితం పెట్టి హెల్త్ పెట్టి తీస్తారు. 3 గంటల సినిమా రిలాక్స్గా పాప్కార్న్ తింటా చూసి లోపాలు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళే నెగిటివ్ పీపుల్. వాళ్ళకి లోపం ఎతకడం మాత్రమే తెలుసు. నేను చేసే పని, నేను వేసుకునే బట్టలు, నేను నడిచే విధానం, నా హెయిర్, జ్యువెలరీ, మంగళసూత్రాలు, గొలుసులు, కాలిమెట్టెలు ఇవన్నీ నా ఇష్టం అండి. నా ఇష్టంతో చేసేవి. అబ్జెక్షన్ ఉంటే నన్ను పెళ్లి చేసుకున్న హస్బెండ్కి ఉండాలా? మంగళసూత్రాలు కట్టింది అతనే కదా. సో మంగళసూత్రాల గురించి నా హస్బెండ్కి ఉండాలా? లేకపోతే నాకు వాళ్ళ ఇంటి కోడలైనందుకు నా అత్తమామలకు ఉండాలి, లేదంటే నా తల్లిదండ్రులకు ఉండాలి కనిపించినందుకు. నేను ఎలా ఉన్నా, నాకు నచ్చినట్టున్నా, నా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చినట్టున్నా, మొత్తం సొసైటీకి నచ్చినట్టు ఉండగలగటం అనేది నా జాబు కాదు. అది మీ పర్సనల్ ప్రాబ్లం. మీ ప్రాబ్లంని నా మీద రుద్దొద్దు. దాని గురించి ఇక వీడియోస్ చేసుకోవటము, ఇక వాటిని పాయింట్లు చేసి లోపాల మీదే వీడియోస్ చేసుకొని ఆనందపడటం అనేది అది మీ మానసిక స్థితి. అది మీ వరకే ఉంచుకోండి. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు మన మీద ఉన్న ఎమోషన్తో, ఒక అభిమానంతో బ్లెస్సింగ్ ఇస్తారే, అది మనం బాధలో ఉన్నా ఇస్తారు, మనకి చెడు జరిగినా ఇస్తారు. వాళ్ళు పర్మనెంట్గా ఉండే అభిమానులు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ బెనారస్ శారీ అండి. శారీ మొత్తం కంప్లీట్ జెరీ బుటీస్ వచ్చినాయి అనమాట. ఇవి గోల్డు కాదు, సిల్వరు కాదు, రెండిటికి మధ్యలో ఉన్న ఒక యాంటిక్ కలర్ జెరీ అనమాట ఇది. సో శారీ అంతా ఫుల్గా వచ్చేసినాయి, ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా. అండ్ బార్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇలా 2 కలర్స్ వచ్చినాయండి, లైట్ పీచ్ కలరు అండ్ పింక్ కలర్ అనమాట. ఈ శారీ ఏంటంటే లైట్ లావెండర్, డల్ ఫినిష్ లావెండర్ అనమాట. సో కంప్లీట్ పేస్టల్ కలర్స్తో ఉందండి, మల్టీ కలర్స్తో. పళ్ళు ఏమో ఇలా వచ్చింది శారీకి. సేమ్ శారీలో ఉన్న కలర్స్తోనే ఇలా టసల్స్ వేయించామన్నమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో, సింహయానా పేజ్లో తీసుకున్నానండి. సో ఇంతకు ముందు కూడా మీకు తెలుసు, నేను చాలాసార్లు సింహయానాలో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో అన్ని ప్యూర్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ నేను బెనారస్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఎక్కువ ఆ పేజ్లో బెనారసే తీసుకున్నాను. సరే, ఇంక ఇప్పుడు శారీ పళ్ళు, బోర్డరు మొత్తం ఇలా మల్టీ కలర్తో వచ్చేసిందండి. శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ మాత్రం నేను స్టిచ్ చేయించుకోలేదు. ఎందుకంటే కొన్ని జార్జెట్ బ్లౌజులు ఏంటంటే మనకు స్వెట్ పట్టంగానే ముడతలు వచ్చేసి పాడైపోయినట్టు ఉంటుంది. అందుకని ఆ బ్లౌజ్ వాడలేదన్నమాట. ముక్కలానే అట్టి పెడతాం, ఫ్యూచర్లో ఎప్పుడు పని చేస్తుందో తెలియదు. శారీకి మ్యాచింగ్లో ఇక్కడ పీచ్ కలర్ ఉంది కదా, అందుకని చెప్పి దాన్ని అటాచ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించాను. మీకు డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సింహయానా పేజ్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేయండి. వీళ్ళ దగ్గర ఇందులో చాలా వేరియస్ కలర్స్, వేరియస్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. ఆ వెరైటీ ఆప్షన్స్ అన్నీ మీరు వాళ్ళ పేజ్లో చూసి వాళ్ళని పింక్ చేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ గురించి అండి. ఇది రాపట్టు బ్లౌజ్ అనమాట. రాపట్టు క్లాత్ తీసుకొని సింపుల్ మగ్గం వర్క్ అనమాట, చాలా సింపుల్గా చేయించామన్నమాట. ఎలాగూ పేస్టల్ కలర్ శారీ కదా, దానికి హెవీ గాడీ బ్లౌజ్ వేస్తే లుక్ రాదని చెప్పి లైట్గా. సో ఇది బోట్ నెక్ అనమాట. మొత్తం నెక్కి, హ్యాండ్స్కి మాత్రమే బ్లౌజ్ పీస్కి వర్క్ చేయించాను. నేను బ్లౌజ్ గురించి, బ్లౌజ్ స్టిచ్చింగ్ డీటెయిల్స్ అన్ని వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదని కాదు, మా వాడి ఫంక్షన్ రిలేటెడ్ గురించి. సో అవన్నీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయించుకోవాలి, సో ఎంత లాంగ్ టైము మనం దాన్ని వాడుకున్నా పాడవకుండా ఉండేటట్టు అవన్నీ తర్వాత చెప్తాను. సరే, ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇలాగే వచ్చింది మొత్తం. ఈ నల్లపూసలు నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. వసుంధర డైమండ్ రూఫ్లో తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను. దీనికి మ్యాచింగ్గా ఏమీ పోగులు రాలేదు, బట్ ఈ పోగులే వచ్చినాయి. సపరేట్గా తీసుకున్నాను అనమాట. దీనికి కొంచెం మ్యాచ్ అవుద్దని మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇదన్నమాట జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ గురించి. సో శారీ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింహయానా పేజ్ని పింక్ చేసేయండి. సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.